సైదాపురం మండల ప్రజానికానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే మనం 2014లో ఆ రోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. 2014 నుంచి 2019 వరకు అనేక కార్యక్రమాలు శ్రీకారం చుట్టింది. మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరంలో ముందుకు పరిగెత్తించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు చెప్పి మనందరూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రోజుకి 18 గంటల పనిచేసి మన దేశాన్ని అభివృద్ధి పథంలో ఏదైతే ముందు తీసుకెళ్తున్నారో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వారు కూడా జోడుగా అదేవిధంగా డబుల్ ఇంజిన్ సర్కార్లా కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మధ్యలో మనం చూసాం 2019 నుంచి 2024 వరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడ్డాయి. మనం అరాచకాలకి అన్యాయాలకి గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ పెట్టినా దౌర్జన్యాలు దొంగతనాలు తప్ప అభివృద్ధి అక్కడ కనిపించేటువంటి పరిస్థితి లేదు. మరలా ప్రజలు తెలుసుకున్నారు, ఆంధ్రప్రదేశ్ లో ఒక మార్పు రావాలనేటువంటి ఉద్దేశంతో మరలా మనకి 2024లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారంలో వచ్చినప్పటి నుంచి ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్ళడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిరంకుశంగా పనిచేయడం వలన ఈరోజు 1.5 సంవత్సరాల లోపలనే మన ఆంధ్ర రాష్ట్రాన్ని అదేవిధంగా భారతదేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు. మీకు అందరికీ తెలిసినటువంటి విషయం. ఇది సామాన్యమైన విషయం కాదు. మనం ఆ రోజు పొరపాటు 2024లో ఇక్కడ తెలుగుదేశం కూటమి అదే ఎన్డీఏ కూటమి రాకపోతే పరిస్థితి ఏ విధంగా ఉండేదో ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది మనం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రేపు రాబోయేటువంటి ఏ ఎన్నికలైనా, స్థానిక ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అదేవిధంగా మనకి రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా మనం ఎన్డీఏ కూటమి అభ్యర్థిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికే ఇవన్నీ మనం మంచి పబ్లిసిటీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్య కాలంలో జిఎస్టీ గతంలో 28% ఉండేది. దాన్ని మనం ఇంకా తగ్గించాలి, ఉత్పత్తులన్నీ కూడా సామాన్య ప్రజలకి తక్కువ ధరకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సూచనల మేరకు అన్ని వస్తువుల్లో కూడా జిఎస్టీ తగ్గించడం జరిగింది. ఈ జిఎస్టీ అనేది 2017లో కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడే జూలై 1, 2017 నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అప్పుడు కొన్ని రేట్లు ఎక్కువన్నప్పటికీ కాలక్రమేణా కొన్ని తగ్గిస్తూ వస్తున్నారు. గతంలో మన ఇంటి సరుకులు కూడా 15, 12, 18, 28 ఉన్నాయి. అవన్నీ కూడా తీసేసి ఓన్లీ 5% మాత్రమే ఈరోజు మనకి జిఎస్టీలు ఇస్తా ఉన్నారు. ఈరోజు ఆ జిఎస్టీ వల్లే మన గతంలో అనేక ట్యాక్స్ ఉండేవి. లోకల్ ట్యాక్స్ అని, ఎంట్రీ ట్యాక్స్ అని, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అని, జిఎస్టీ అదే సిఎస్టీ సెంట్రల్ స్టేట్ ట్యాక్స్ అని, ఏపీ జిఎస్టీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్టేట్ ట్యాక్స్ అని రకరకాల ట్యాక్స్. నేను వ్యాపారస్తుడిని, నాకే అర్థమైంది ఆ ట్యాక్స్లన్నీ. అది తీసేసిన తర్వాత ఒకే ట్యాక్స్, ఎక్కడ కూడా నీతి నిజాయితీగా, ఎక్కడ అనాథరైతుడిగా బిల్లులు పోకుండా అన్ని కూడా క్రమశిక్షణతో ఈరోజు జిఎస్టీ వచ్చిన వల్ల మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈరోజు మన భారతదేశానికి సంవత్సరానికి 20 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టీ వల్ల వస్తుందని చెప్పి మరొకసారి కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా. అంటే మన దేశ బడ్జెట్ లో 50% ఆదాయం జిఎస్టీ వల్ల వస్తుంది. అంతేకాకుండా జిఎస్టీ విధించడం వల్ల అన్ని రేట్లు కూడా ఈరోజు తగ్గాయి. గతంలో అనేక రేట్లు ఉండేవి, అవి మనం తగ్గి మోసాలు, దళాలు, పుట్టాలు తావలేకుండా ఏకైక జిఎస్టీ, ఒకే దేశం ఒకే ట్యాక్స్. అదే మీరు చూశారు. ఈరోజు మనం ఒకే దేశం ఒకే ఎలక్షన్ కూడా రాబోతుంది. ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకున్నట్టయితే దేశం అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తా ఉంది. ఆ రోజు ఈరోజు ఎన్డీఏ కూటమి వల్ల ఈరోజు భారతదేశం ప్రపంచంలో ఈరోజు 4వ స్థానంలో ఉంది. రాబోయేటువంటి రోజుల్లో కూడా జర్మనీని ఇరికినట్టి మనం 3వ స్థానం
ఉన్నాం. అదేవిధంగా 2047 నాటికి భారతదేశం ప్రపంచంలో అగ్రగామి దేశంగా కాబోతుందని చెప్పి మరొకసారి మీరందరూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కోణంలో ఇది జరగాలంటే ఇక్కడ ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు పదే పదే ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే మనందరం కలిసి కట్టుగా పనిచేసి ఎన్డీఏ కూటమి ఏ ఎలక్షన్ వచ్చినా అన్నింటిలో మనం విజయం సాధిస్తే తప్పకుండా ఇది సాధ్యమవుతుంది. ఇది ఎన్డీఏ కూటమికి తప్ప ఏదే పార్టీకి సాధ్యమైనటువంటి విషయం కాదని చెప్పి మీరందరూ గుర్తించుకొని ఇప్పుడు నుంచే మన గ్రామాల్లో అందరినీ పదే పదే అందరు నాయకులు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అధికారులు కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక జిఎస్టీ కాదు, ఈ మధ్య మనం చూసాం మన అమెరికా మన ఏదో విధంగా భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు 50% ట్యాక్స్ మాట్లాడితే 75%, ఎక్కువ మాట్లాడితే 100% అంటున్నారు. నేను చూస్తున్నాను టీవీలో. ఎందుకు వచ్చింది? మన ఒకటే నినాదం, భారతదేశంలో మనకి సంపన్నమైనటువంటి వస్తువులు మనకు ఉన్నాయి. మనం అన్ని కూడా ఇక్కడే ఉత్పత్తి చేసుకునేటువంటి అవకాశం ఉంది. దాన్నే హర్ ఘర్ స్వదేశీ, ఘర్ ఘర్ స్వదేశీ. అదే ప్రతి ఇంట్లో స్వదేశీ, ఇంటింట స్వదేశీ వస్తువులు మనం వాడాల్సినటువంటి అవసరం ఉంది. అవి కూడా అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. మనం ఆల్రెడీ మనకు తెలియదు, టూత్ పేస్ట్ కావచ్చు, సోపు కావచ్చు, అనేక మనకు తెలియకుండానే విదేశీ వస్తువులు మనం వాడుకుంటాం, ఎక్కువ రేటు కొంటుంటాం. దానికన్నా నాణ్యమైనటువంటి వస్తువులు మనం ఇండియాలో తయారవుతున్నాయి. అలాంటి గుర్తించి వాడుకుంటే ఆరోగ్యానికి మంచిది. మనకి జోబీలు కూడా డబ్బులు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అన్నీ తెలుసుకొని స్వదేశీ వస్తువులు వాడాలని చెప్పి మీ అందరూ కూడా పిలుపునిస్తూ మీ అందరూ కూడా మరొక్కసారి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ